హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు. ఈరోజు పప్పు మామిడికాయ చేశానండి. పప్పు మామిడికాయ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. ఈ పప్పు మామిడికాయ హోటల్ స్టైల్ లాగా చేశానండి. ఇది చాలా బాగా ఉంది. ఈ పప్పు మామిడికాయ అంటే ఎప్పుడో పాతకాలం నుంచి కూడా ఇది చాలా మంచి వంటకం అండి. ఇది అందరూ కూడా ఇష్టపడతారు. ఈ పప్పు మామిడికాయ దీన్ని తయారు చేయడానికి నేను ఒక గ్లాసు పప్పు తీసుకుని ఇది నీళ్ళు పోసి కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇలాగ మామిడికాయ తీసుకొని దీన్ని ఒక కప్పు ముక్కలు ఇవి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు ఈ పోపు అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. పప్పు చక్కగా మనకి కుక్కర్లో ఉడికిపోయింది. పసుపు, సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పలచగా కలుపుకున్నానండి. ఇది కలుపుకొని ఓ పక్కన పెట్టి ఈ పప్పు మామిడికాయకి పోపు అంతా రెడీ చేశాను కదా, ఈ పోపు అంతా ఇది బాండీ పెట్టి నూనె పోసి ఈ నూనె కాగాక మినప్పప్పు, తర్వాత ఈ మినప్పప్పు వేసుకున్నాక వెల్లుల్లి రబ్బలు వేసాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఈ పోపు అంతా వేసి బాగా వేగనివ్వాలండి. పోపు అంతా వేగి రెడీ అయిందండి. ఇది ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం ఇలాగా ఈ పోపుతో కలుపుకుంటే దీనికి అంతా పోపుకి రెడీ అయిందండి. మామిడికాయ ముక్కలు కలుపుకొని ఇలాగ ఒక నిమిషం ఇలాగ ఉంచి దీంట్లో పప్పు వేసేసుకోవాలండి. పప్పు వేసుకుంటే ఉడికిపోతుంది మనకు చక్కగాను. ముందు మామిడికాయ ముక్కలు ఉడకబెట్టుకోక్కర్లేదండి. ఈ పప్పులో మెత్తబడిపోతాయి మామిడికాయ ముక్కలు ఉడికిపోయి. పప్పు మామిడికాయ పుల్లగా కారంగా చాలా బాగా రెడీ అయిందండి. ఈ పోపు అంతా అయింది. పప్పు మామిడికాయ రెడీ అండి.